వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇక్కడ మనకు పెద్ద మనుషులు కనిపిస్తున్నారు ఊర్లల్లో. వీళ్ళంతా పెన్షన్దారులే. ఈ పెన్షన్స్ మరి ఎట్లా వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం ఇస్తున్న మరి రైతు భరోసా పైసలు వచ్చినాయా, లేకుంటే నరేంద్ర మోడీ వేసే కూడా ఆ 2000 ఎకరకు 2000 వేసే డబ్బులు కూడా అవి కూడా వస్తున్నాయా లేదని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ ఏం పేరు నీ పేరు? నా పేరు నాగమ్మ. నాగవ్వ. మా ఊరు పస్తెపురము. అయితే పింఛన్ ఎట్లా వస్తున్నదంటే ఈ పైలు అందడు పింఛన్ వస్తలేదు, మళ్ళీ పైలు దాకా వేస్తున్నాడు అనమాట. మధ్యలో గ్యాప్ ఇస్తున్నాడు, మధ్యలో ఒక నెల గ్యాప్ అయినాక మళ్ళీ అట్లా ఇస్తున్నాడు. 30 తారీఖు దాకా ఇస్తున్నాడు అన్నట్ల పింఛన్. దాని మీద ఆధారపడేటోళ్ళం ఉంటాం కదా. కొంతమంది అయితే ఇప్పుడు బీపీ గోళీలు, షుగర్ గోళీలు, అట్లా ఆరోగ్యం మంచిగా లేకుంటే కూడా ఉండుడే దాని మీద ఆధారపడి ఉంటాం అన్నట్లు. అవా పెన్షన్ ఇస్తుండు అని చెప్తున్నావు కదా, అంటే ఇప్పుడు నీకు పాత పెన్షన్ అంటే కేసీఆర్ చేసిన 2000 పెన్షన్ వస్తుందా, లేకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి 4000 ఇస్తున్నాడు కదా ఆ పెన్షన్ వస్తుందా? రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు ఇక్కడ ఘనకార్యము. అది రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ లేదు. రైతు బంధు చేస్తాడు, రైతు బంధు ఇప్పటికి 3-4 సార్లు వచ్చాడు. ఒకటేసారి మొన్న పడ్డది అది రైతు బంధు. కేసీఆర్ ఇచ్చిన 2000 వస్తున్నాయి కానీ మళ్ళీ మిగిలిన 2000 అయితే వస్తలేవు. 4000 వస్తలేవు, 4000 అని చెప్పిండ్రు. మళ్ళీ కారట్కు ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే అవి కూడా వస్తాయని చెప్పాడు, అవి కూడా లేవు. అదే అదే అత్తకు 4000, కోడలకు 2500, మనమరాలకు ఒక బండి స్కూటీ ఇస్తా అన్నాడు. అవన్నీ ఏం లేవు ఇక్కడ లేవు, ఎక్కడ కూడా లేవు. ప్రపంచం అంతా కూడా లేదు, ఆడగిన లేదు. అది నేను టీవీ చూస్తా, వార్తలు చూస్తా, నేను ఏడ కూడా లేవు అవి. ఇక ఇప్పుడు ముందలు కేసండి ఏమదంటే జాగలు, నేను జాగలు ఇస్తా ఇండ్లకు, ఉన్న జాగలకు నువ్వు ఇండ్లు వచ్చినావు కట్టుకుందామంటే నేను ఇండ్లు ఇస్తా జాగలు ఇస్తా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎంత దాకా నిజమవుతుందో తెలియదు. మళ్ళీ బస్సులు ఇస్తాను అంటున్నాడు. ఆడపిల్లలు బస్సులు నడిపేయనికి లేదు, వాళ్ళు బాగా గానికి లేదు. అది చేసేది మగపిల్లలే. ఆడపిల్లలకు సంబంధించిన ఏమన్నా చేయాలి కానీ బస్సులు ఇచ్చిండు. ఇప్పుడు పెట్రోల్ పంపులని ఆడపిల్లలకు ఇచ్చిండు. డాకర గుంపు మహిళలకు నువ్వు వాళ్ళు ఉన్నారు 10-20 మంది అని, ఆ 10-20 మందికి కలిపి నువ్వు ఇస్తున్నావు. ఒక్క ఆడపిల్లకు చేసిన ఘనకార్యం నువ్వేమున్నది? ఒక్క ఆడపిల్లకు, ఒక్క కుటుంబంకు నువ్వు చేసిన ఎలిపి ఏమున్నది? నువ్వు ఒక పేదోళ్ళు ఉన్నారు, ఇప్పుడు నేను అనుకో, ఇంకొకరు అనుకో, ఆ ఇంట్లో ఎవరు ఒక పూట గడవని పరిస్థితిలో కూడా ఉన్నది. బియ్యం ఇస్తేనే సరిపోదు, బియ్యంకి అన్నీ కూడా కావాలి. ఇట్లా భూములు లేవాయే, ఇట్లా మళ్ళీ కూలీ కూడా లేదా. ఇప్పుడు నువ్వు 3 ప్రశ్నలు అడిగినావు, 3టికి నేను జవాబు చెప్తా. అంటే ఇప్పుడు మహిళల గురించి మాట్లాడినావు. ఒకటి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నది సర్కార్. మళ్ళా గ్యాస్ సబ్సిడీ చేసింది, మళ్ళీ కరెంటు బిల్లు మాఫీ చేసింది. ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్ల గురించి కూడా అడిగావు నువ్వు. ఇంద్రమ్మ ఇండ్లు కూడా కొత్త ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తుంది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఉపాధి కావాలి మహిళలకు అంటున్నావు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ, ఇంద్రమ్మ పార్టీ, మహిళల పార్టీ, మహిళల గురించి ఉన్న పార్టీ అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. ఇన్ని స్కీములు ఏ దానికైనా ప్రధానంగా మహిళలనే ముందుకు తీసుకుంటున్నారు. ఇది మహిళ అంటే మహిళలకు పెద్దపీట వేస్తున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. మరి దీన్ని ఎట్లా చూడాలా? అయితే నేను అనేది ఏమదంటే, ఒక్క దేశంలో ఒక రాష్ట్రం దిక్కు ఏడన్నా ఒక్కరికి చేస్తేనే సరిపోదు. అది ఒక్కరికి చేస్తే ఒక కూర ఉన్నది అనుకో, ఒక కూర ఉంటే 2 ఇండ్లకు చేస్తేనే సరిపోదు. నువ్వు గ్యాస్ చేసినావు, నాదే చెప్తా, నేను ఉదాహరణకు తీసుకుంటానట. 5 గ్యాసులు ఉన్నాయి, 4 కొడుకులు, నేను ఒకదాని. 5 గ్యాసులు ఉన్నాయి. 5 గ్యాసులలో ఒక్కరికి వచ్చింది ఇప్పుడు 500 గ్యాస్. 4 ఏం చేయాలంటున్నావు? 4 ఏం చేయాలి? బస్సు పిరి అని బస్సు చెప్తున్నావు. బస్సులో పిరి ఊకే పోలేను నేను. ఆడపిల్లలు ఊకే పోలేదు, కష్టం చేసుకొని బతికేటోళ్ళం, దినాం తిరిగేటోళ్ళకు, కొలువులు చేసేటోళ్ళకి అది బాగున్నదేమో, కానీ మాయాసంటి కూలి చేసేటోళ్ళకి అయితే అది పిరి బస్సు బాగలేదు. ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు కూడా ఉంటారమ్మా, వాళ్ళు అడిగితే బస్సు అని మాట్లాడుతున్నారు. అంటే మహిళలకు ఫ్రీ చేస్తే కూడా మీరు ఓర్వలేకపోతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పాలకులు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి మరి? అయితే నీవు బస్సు పిరి చేయకుండా బస్సుకు సమానం చేయి, ఆడపిల్లలకు మగపిల్లలకు సమానం చేయి, కొంచెం కిరాయిలు తగ్గించు, కరెంట్ బిల్లు మాఫీ అని చెప్తున్నావు. మాఫీ ఎప్పుడు కూడా లేదా. నేను 1000 రూపాయలు అటుపోయిన సంవత్సరం కట్టేది ఉన్నదంటే దానికి 4000, 5000 చేసినావు ఇప్పటిదాకా. అవి పాత బకాయి ఉన్నది నాకు అనుకో, పాత బకాయి ఉన్నది, దాన్ని నేను కట్టలేదు, మరిచిపోయినా ఉన్నది. పిరి గ్యాస్, పిరి కరెంట్ అని చెప్తున్నావు నువ్వు.
పిరి కరెంట్ అని చెప్పిన దానికి ఇప్పుడు 5,000 అయినాయి, 10,000 అయినాయి, ఒక్కొక్క ఇంట్లో 10,000 అయినాయి. అవి రేపు పొద్దుగాల నువ్వు పోయినాకనన్నా కానీ, నువ్వు లేకపోయినప్పుడు అన్నా కానీ, నువ్వు వచ్చినాకనన్నా కానీ అది మేము కట్టవలసింది. అది తప్పది, కట్టిందాక అది తప్పది. ఎప్పుడు నువ్వు పిరి కరెంట్ ఇస్తున్నావని మేము ఎప్పుడు అనుకోనాలి? ఇప్పుడు అట్లా కదేవా 6 గ్యారంటీలు నింపారు కదా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులలోనే, నెల రోజులలోనే 6 గ్యారంటీల ఫామ్ నింపించుకున్నారు. అంటే దళితులకైతే, దళిత ఎస్సీ ఎస్టీలకైతే మొత్తము 200 యూనిట్లు వస్తే కరెంటు మాఫీ అని చెప్పారు. మరి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఈనవా మళ్ళీ 2,500 అంటే కోడలకు 2,500 ఇస్తే అత్తకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. మళ్ళీ కొత్త రేషన్ కార్డు అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. అంటే అనేక పథకాలు, అంటే 6 గ్యారెంటీల పథకాలు కూడా అన్నీ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. మరి నువ్వేమో ఏం కాదంటున్నావు. దీన్ని ఎట్లా చూడాలవా? మళ్ళీ కేసీఆర్ ఏమో దళిత బంధు పథకాన్ని ఇక్కడ పెడితే వీళ్ళు అంబేద్కర్ అభయాస్తము, దళితులకు పెద్దపీట చేస్తాము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది అయితే జరిగింది. ఇది అవుతుందా మీ ఊళ్ళో? మాకు ఇంకేం కూడా కాలేదు. అయితే ఇప్పుడు రైతు బంధు ఒకరికి పడ్డది, ఒకరికి పడలేదు. 3 పైసలు ఒకరికి పడ్డాయి, ఒకరికి పడలేవు. అదొకటి. గ్యాసు 10 మందిలో ఒక్కరికి వచ్చింది 500 గ్యాస్. అదొకటి. ఒక్కరికి లేకుండా ఒక్కరికి ఇంట్లో ఒక జాబ్ అన్నీ ఉండాలి కదా. 20 మంది ఉన్నారు ఇప్పుడు నా దగ్గర. నా కుటుంబం 20 మంది ఉన్నారు. 20 మంది చదువుకున్న వాళ్ళు. ఒక్కరికి ఒక్క ఉద్యోగం ఉంటే అంత ఉన్నది. నా ఇంట్లోనే కాదు, ప్రతి ఒక్క ఇంట్లో కూడా లేదు, యా ఇంట్లో కూడా లేదు. మరి 2 లక్షల కొలువులు ఇస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏడాదిని ఇస్తామన్నది. మరి నీ మనమాన్లకి, నీ మనమరాళ్ళకి ఎవరికైనా ఒక్కరికి రాలేదా? ఎవరికి కూడా రాలేదు. మా ఊళ్ళో ఒక్క పిల్లకు టీచర్ వచ్చింది అంతే, ఒకటే పిల్లకు వచ్చింది. ఈ మొన్న ఇది వచ్చింది. అయితే ఇది మంచిది, ఇది పుట్టు బునాదితోనే కాంగ్రెస్ మంచిది, పేదోళ్ళకి మంచిదే. నాకు కూడా తెలుసు. నేను చిన్నగా ఉన్న సంధి కూడా కాంగ్రెస్ మంచిదే. కానీ కాంగ్రెస్ ఇందిరమ్మ చేసిన దానిలో ఒక ముత్యమంతా కూడా చేస్తలేడు. రేవంత్ రెడ్డి చేస్తలేడు. ఏం చేస్తున్నాడు? నువ్వు గ్యారంటీలు అని చెప్తున్నావు, గ్యారంటీ అమలు చెయ్యి. నువ్వు గ్యారంటీ చెప్తేనే సరిపోతుంది, దాన్ని చెయ్యు. ఇప్పుడు గ్యాస్ ఒక్కరికి ఇచ్చినావు, నువ్వు అందరికీ వస్తలేదు కదా. 500 గ్యాస్ ఒక్కరికే ఇచ్చినావు. నా ఇంట్లో అని చెప్తున్నా. నేనే పోతే నా 5 తీసుకొని పోతే ఒక్కరికి వచ్చింది. అది ఒక్కరి గ్యాస్ మీద ఎంతకంటే తీసుకుంటాం మనం? ఎన్ని ఇస్తారు ఒక్కరి మీద? మరి అట్లా నువ్వు చేస్తే ఒక భాగం చెయ్యి, చారాన భాగంకి ఇంకా తర్వాత చేస్తాడని మాకు ఒక నమ్మకం ఉంటుంది. రైతు బంధు రుణమాఫీ చేస్తా అని చెప్పినావు 2 లక్షలు. 2,50,000 అయినాయి. నీ 50,000 కట్టంటే నేను బంగారం కుదివేసి 50,000 కట్టిన. అసలు మీది కావాలి కదా, 2 లక్షలు కావాలి కదా. ఏమో మొండిపాకాయ మీది తీసేసిన, ఈ 2 లక్షలు కావాలి కదా. ఎంతో మంది కట్టినాం మా ఊళ్ళో. అస్సలు లేదా, దాన్ని శుద్ధి తీస్తలేవు. దాన్ని పోతే బ్యాంక్ అయినా పోయి అడిగితే మేమేం చేస్తాం, అమ్మాడ రాలేదు, మేము ఇవ్వలేము అయినా ఆయన చెప్తున్నాడు. 3 పైసలు ఎన్నో దినాలు అవి మాకు పడక. ఈడికెళ్ళి రంజోలికొండి అంటారు పోస్ట్ ఆఫీస్ కాడికి. రంజోలికి వెళ్ళి మళ్ళీ ఈరోజు ఇప్పుడే గడకెళ్ళి 2 వచ్చారు, నేను ఒకదాన్ని. పోతే ఆడికెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్ కాడికి పోండి. అగ్రికల్చర్ ఆఫీస్ కాడికి పోతే ఏమో అదేం లేదమ్మో, మేము కూడా ఫోటో దించినాం, పంపించినాం. ఎంతమందికి మీరు మోసం చేసేటి పని సరిగా చేయాలి. నువ్వు ఆయన చెప్తున్నాడు ఆడ, మనకు చెయ్యొద్దు అంటలేడు. మధ్యలో ఉన్నోళ్ళు దాన్ని అమలు చేయాలి. ఈ మధ్యలో ఉన్నోళ్ళు మా ఊళ్ళో ఇట్లా అడుగుతున్నారు. మేము ఏమిటికన్నా పోయినప్పుడు మాకు ఇట్లా వాళ్ళు అడుగుతున్నారు. పింఛన్ వస్తలేదు అంటున్నారు, మాకు రైతు బంధు పడతలేరు అంటున్నారు. మళ్ళీ ఇవి ఏదో అని అంటున్నాడు. సన్నం బియ్యం అని చెప్పిండు. సన్నం బియ్యం లేవు, అవే కుక్కలకు కొట్టే బియ్యము. అవి మేము కూడా తింటున్నాం. మేము కూడా ఒకప్పుడు అవి కాననోళ్ళమే అని అవి తింటున్నాం. అవిటికే మేము సంతోషపడుతున్నాం. మంచిది. ఊళ్ళో అనేక రకాల పంటలు వండుతాయి. అంటే చిరుధాన్యాలకు మారు పేరు ఈ ఊరు పేరు పస్తేపూర్. అంటే ఇక్కడ జొన్నలు వండుతాయి, కందులు వండుతాయి, సైజాలు వండుతాయి, రకరకాల పంటలు వండుతాయి. మరి పంటలకు పెట్టుబడి మీరు పెట్టి పండించినాక గిట్టుబాటు ధర ఎట్లా ఉందమ్మా? గిట్టుబాటు ధరనే లేదు. కొర్రలకు లేదు, సామలకు లేదు, సజ్జలకు లేదు, ధరలు లేవు వాటికి. ఈ ధరల కొరం ఎన్నో దినాల సంది పోరాడినాం మేము. జాతరలు చేసేది దాని కొరమే మేము చేసేది. జాతరలు మాట్లాడేది దానికే. మాట రూపంగా ఎన్నో రకాల తీసుకుంటాం దాన్ని. అది ఇప్పుడు పెద్దోళ్ళ దాకా పోయింది. ఆ తిండి గురించి పెద్దోళ్ళ దాకా పోయింది. దానికి ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. నేను మళ్ళా భువనేశ్వర్కి కూడా పోయినా. ఒరిస్సా భువనేశ్వర్ దగ్గర కూడా ఇదే మాట మాట్లాడిన. ఎందుకు ధర లేదు ఈ పంటకు, మా పేదోళ్ళ పంటకు ఎందుకు ధర లేదు? ఏది తీసుకున్నా ఒకటి తీసుకుంటామని అంటున్నారు. ఇప్పుడు 5 రాగులే కొంటామంటున్నారు, కొర్రలకు లేదు.
సజ్జలకు లేదు. ఎందుకు లేదు వీటికి ధర? అన్నిటికి కూడా మీరు ఇట్లా ధర పెట్టాలి కదా, పండించేటోళ్ళం మేము పండియగలుగుతాము అనే మాట అక్కడ కూడా నేను మాట్లాడిన. ఇది మాట మరి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏ విధంగా ఉందమ్మా? ఎట్లా అనుకుంటున్నారు ప్రజలు? ఏమనుకుంటున్నారు ఊర్లల్లో? మీలాంటి పెన్షన్దారులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అంటే కామన్గా చెప్పుకుంటారు కదా, ఎట్లా ఏం తేడా కనిపిస్తుంది ఈ 15 నెలల్లో? ఏం తేడా కనిపిస్తున్నదంటే కేసీఆర్ 6 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి రుణమాఫీ రైతు బంధు ఏదో చేస్తుండే, అవి అప్పుడే కనబడుతుండే. ఈ కాంగ్రెస్ చేసేది తాత్పర్యం కనబడుతుంది, ఈ కేసీఆర్ చేసింది అప్పుడే కనబడ్డది. ఒక కరెక్ట్ టైంకి వచ్చినాయి అవి. పండకపోతే కూడా వీటితో మేము 2 సంచుల జొన్నలనే తెచ్చుకొని తింటాము అనే ఆలోచన కూడా వాళ్ళకి కలిగింది అనమాట. ఇప్పుడు అవి రాకొచ్చినాయి, తలగంగా మొన్న వచ్చినాయి అవి. మళ్ళీ 8 రోజులు ఆయనే వచ్చి అట్లా అనుకుంటాను. అది మళ్ళీ 2 ఎకరాలు 2 ఎకరాలకు తుట్టిన వాళ్ళకే, ఎక్కువ వాళ్ళకి కాదు, 3 ఎకరాల వాళ్ళకి కూడా కాదు, 4 ఎకరాల వాళ్ళకి కూడా కాదు. నాకు 2 ఎకరాలకు తుట్టి ఉంటుంది, నాకు వచ్చినాయి. ఈయన 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి రాలేవు, 3 ఎకరాల ఉన్న వాళ్ళకి కూడా రాలేవు, రైతు భరోసా పైసలు రాలేవు. అదొకటి. ఇంట్లో ఇప్పుడు కారట్కు నేను గిన్ని వేలు ఇస్తా నేను సంవత్సరానికి, నేను ఇట్లా ఇస్తా అనే మాట చెప్పిండు. అవి ఒక్కరికి లేకుండా ఒక్కరికన్నా రావాలి కదా. ఒక కూరికాడ లేకుండా ఒక కూరికాడ అన్న వస్తే ఏం చేస్తాం? అది ఇప్పుడు 70 ఇళ్ళు అన్నమాట. మాకు 70 ఇళ్ళు అన్నీ పోయి ఒక 40 ఇళ్ళు తట్టినాయి సంఘం. 40 ఇళ్ళము నెలకు ఒక్కసారి 2 సార్లు కలుసుకుంటాం మేము. మొన్న ఆడవాళ్ళ పండుగ అయింది, ఆడ కలుసుకున్నాం. ఒక్కరు లేకుండా ఒకరమని అనుకుంటాం కదా, అసలు ఆ మాటనే లేదు. అవునా? మరి ఇంకో మాటకు వస్తున్నావా, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ డాకరా గ్రూప్లో మహిళలు ఉంటారు కదా, వాళ్ళందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేస్తాము, మళ్ళీ వెంటనే అప్పు తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పాడు. మరి ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిండు, వడ్డీ లేని రుణాలే నడుస్తున్నాయి, రుణాలు ఇచ్చేట? వడ్డీ ముందే పట్టుకుంటున్నారు బ్యాంకుల 3 లక్షలు పట్టుకుంటున్నాడు. 3 లక్షలు 20 లక్షలు ఇచ్చండి అనుకో, 4 లక్షలు ఆడ పట్టుకొని మిగిలిన పైసలు ఇస్తున్నాడు. నిన్న మొన్ననే నా కోడళ్ళకి లోన్ వచ్చింది, 4 లక్షలు ఆడ పట్టుకున్నాడు అడ్వాన్స్. ఆడ పట్టుకొని వీళ్ళకి లోన్ ఇచ్చిండు. ఒక్కొక్కరికి 1,64,000 వచ్చినాయి. 1,64,000 వచ్చినాయి. నెలకు 5,000 కడుతున్నారు, 100 రూపాయలు జమ కడుతున్నారు. మళ్ళీ వాటికి మిత్తి అని వేస్తాడు. మిత్తి మళ్ళా అన్నిటి కలిపి ఈ పొద్దు గుంపు వచ్చింది, వచ్చే నెల సందే గుంపు కట్టడానికి సురువు చేస్తాము. కానీ ఈ లోన్ వచ్చిన నెల సంధి తెగిపోయిన నెల దాకా వేస్తున్నాడు మిత్తి. ఇంకెప్పుడు మాఫ్ చేస్తాడు అతను? ఇంకెప్పుడు చేస్తాడు? చెయ్యడు కదా, చెయ్యలేదు కూడా. మరి ఇప్పుడు 4 ఏళ్ళకి అది లోన్ దిగుతుంది, 4 సంవత్సరాల నాడు లోన్ దిగుతుంది. ఈ పొద్దుటి సంధి మిత్తి 20 లక్షలకి ఈ పొద్దుటి సంధి మిత్తి పడుతున్నది ఆడ. ఇట్లనికి సార్ అంటే, లేదమ్మా మీకు ఇచ్చిన దినం సందే నేను మిత్తి ఇస్తా. ఈ 3 లక్షలు ఉన్నాయి కదా సార్ నీ దగ్గర, 3 లక్షలు మీకు అవసరం ఉన్నప్పుడు తీసుకోండి, అయితే నేను ముందే పెట్టుకుంటున్నాడా. మీ అడ్వాన్స్ ఉండాలి, మిత్తి కట్టాలి, మీరే మిత్తి మోయాలి. మీ తెగిన కానీ మిత్తి అవిటిదే మొయ్యాలి. మీకు ఇప్పుడు కట్టంగా కట్టుకుంటూ పోతే ఒక 2 లక్షలు తెగినాయి అనుకో, 2 లక్షలు తెగితే కూడా ఈ 2 లక్షలకు కూడా మిత్తి ఆడ పడుతున్నది అని చెప్తున్నాను. నేను మొన్న అడిగితే అదే మాట చెప్పిండు అనమాట. తేడా అంటే మధ్యలో పని చేసేటోళ్ళు కూడా సక్రంగా చేస్తే ఏ పని అన్నా ముందుకు పోతుంది. నేను ఇంట్లో కూర్చొని నా కొడుకులకు గన్లో ఒక చెరుకు తొక్కండి, గిన్నె జొన్న పెట్టుండి, గల్ల పెసర పెట్టుండి అంటే పెట్టలేరు. నేను పోయి ఆడ ఇది ఎక్కడి దిక్కు అయితే జొన్న అవుతుంది, ఎక్కడి దిక్కు అయితే పెసర అవుతుంది, ఎక్కడి దిక్కు అయితే మిరప చెట్లు అయితే అని నేను పోయి ఆడ చూస్తే అది సరిగా అవుతుంది. నీవు ఆడ కూర్చొని నీ వీడ చెప్తే చేసేటోళ్ళు కూడా సరిగ్గా చేయరు, చేసేటోళ్ళు కూడా చెయ్యరు. నువ్వు అన్నట్లు కరెక్టే, నువ్వు పెద్ద మనిషివి, పెద్ద ఆయన నువ్వు చెప్తేనే నడుస్తుంది, ఎవరన్నా ఒకరు. కానీ ఇంకా ఉంటారు కదా మంత్రులు ఉంటారు కదా, మరి అన్నిటికీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి చెప్పాలంటే చెప్పలేడు కదా. వాళ్ళంతా మంత్రులు ఉంటారు, వాళ్ళు మంత్రులు చూస్తారు ఇవన్నీ. వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళ భయం ఉంటే వీళ్ళు చేయగలుగుతారు. నా భయం ఉంటే నా కొడుకులు ఏమైనా చేయగలుగుతారు. నా భయం లేనిది నా కొడుకులు ఏం చేయలేరు. ముఖ్యమంత్రి భయం లేదా? ఏం భయం ఉన్నది? ఏం భయం? నీవు భయమైన పని ఆడ ఏం పెట్టినవు వాళ్ళకు? భయం ఉన్న పని పెట్టాలాడా, భయం కావాలి. నీకు నెలకు 1,00,000 రూపాయల లోన్ ₹1,00,000 ఉన్నది అప్ప నీకు జీతము కలెక్టర్కు. నువ్వు చేసే పని ఏమున్నది అని పోతే 4 అతనికి అన్న అంటారు, 4 వీళ్ళకన్నా అంటారు. జాబులు లేని పిల్లలు దునియా మంది ఉన్నారు, వాళ్ళకి చిన్న ఏమన్నా పెడితే
ముందుకు పోతారు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని అప్పటికన్నా ఎక్కువ ఇప్పుడే చచ్చిపోతున్నారు. అప్పుడు అట్లా చచ్చిపోయినరేమో కానీ ఇప్పుడు ఇట్లా చచ్చిపోతున్నారు. ఓకే రైట్ అవ్వ. ఓకే